యూదులు యెషయా 53ను చదవరు. అది ఫర్బిడెన్. దేవుని వాక్యాన్ని ఆపగలరా ఎవరైనా? కాబట్టి దినములలో జరుగుతున్నది ఏంటంటే, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇదంతా ఎదిగిపోయినప్పుడు ఈ 53వ అధ్యాయము యూదులు చదవకుండా దానిని నిషేధించినప్పటికీ అనేకులు చదువుతున్నారు. చదువుతను బట్టి క్రీస్తుని కనుగొనగలుగుతూ ఉన్నారు. క్రీస్తుని మెస్సయ్యగా చూడగలుగుతున్నారు కొందరు. ఈ అధ్యాయము దేవుని ఆత్మ సహాయముతో మనము చదివినట్లయితే దేవుడు క్రీస్తు ద్వారా మన కొరకు ఏమి చేశాడు, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఎట్టి కృపను ఆయన మనకు అనుగ్రహించాడు అనేటటువంటిది చూడగలము.